ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలనే కాదు బులితెర నటీనటులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటూ విడిపోతూ ఉంటున్నారు. ఇప్పటికి ఇలాంటి కేసులు ఎన్నో నమోదయ్యాయి. తాజాగా బులితెర జంట విడిపోయింది. బులితెర ఇండస్ట్రీకి ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రేమలో పడి నే జీవితంలో భార్యాభర్తలుగా మారిన సీరియల్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకి వస్తారు మానస మరియు ప్రియతం చరణ్ కూడా. వీరిద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. మానస సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ప్రీతం కూడా సీరియల్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ని ప్రారంభించాడు. పలు సినిమాల్లో సైతం సపోర్ట్ రోల్స్ లో నటించాడు ప్రీతం చరణ్. ప్రీతం కెరీర్ ని మలుపు తిప్పిన సీరియల్ మనసు మమత. ఈ సీరియల్ తో అతనికి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతానికి పాపే మా జీవన జ్యోతి సీరియల్లో నటిస్తున్నాడు ప్రీతం. మానస సైతం ముద్దమందారం, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్ లో నటిస్తూ మెప్పించింది. అలా సీరియల్ ఆర్టిస్టులుగా తమ కెరీర్ ని ప్రారంభించి అనంతరం పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు ఇటీవల కాలంలో విడిపోయి విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకానొక సమయంలో మానస్ని స్వయంగా కొన్ని పరిస్థితుల వల్ల మేమిద్దరు దూరంగా ఉంటున్నాం, అంతేకాని విడాకులు తీసుకోలేదంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ప్రీతం తన ఇద్దరి కొడుకులను ఫోటోలను చూసుకుంటూ కంటతడి పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ప్రేమ అనేది నాకు మరియు నా కొడుకులకు మధ్య ఒక వంతెనలాగా దూరం చేస్తోంది. వారిని చేరుకునేందుకు కొన్ని వందల ఏళ్లైనా నేను ప్రయాణిస్తా. దూరం అనేది బంధాలను విడదీయలేదు. ఐ లవ్ మై కిడ్స్ అంటూ తన కొడుకులతో ఉన్న ఫోటోలను చూస్తూ కంటతడి పెడుతూ ఆ పోస్టుకి క్యాప్షన్ రాసుకొచ్చాడు ప్రీతం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు వీరు ఎందుకు విడిపోయారు, విడివిడిగా ఉండటానికి కారణం ఏంటి, అంత తప్పు ఏం చేశారనే విషయాలు తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే. వీరు వీటిపై స్పందిస్తూ తాము ఎందుకు విడిపోయారో అభిమానులకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ వీరు మాత్రం వాటిని ఫ్యాన్స్ తో పంచుకునేందుకు ఇష్టపడటం లేదు. తమని ఎంతో ఇష్టంగా భావించే అభిమానులతో తమ బాధలను షేర్ చేసుకుంటారో లేదో చూడాలి మరి.